యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఊరుకో ప్లీజ్. వైదేహి ఊరుకో. వైదేహి వైదేహి ఏడవద్దు. వైదేహి వైదేహి ఊరుకో ప్లీజ్. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాకపోయినా బెలూన్స్ ఎయిర్ బ్యాగ్ లాగా కాపాడే వైదేహి. అవును బాబా, బావగారు ఇచ్చిన బెలూన్స్ నన్నే కాదు మన బిడ్డని కాపాడే. నేను వెనక సీట్లో పెట్టమన్నా వాటిని పట్టుకొని మంచి పని చేశావు వైదేహి. బావా, ఇవి బెలూన్స్ కాదు, మన కుటుంబమని బావగారు చెప్పారు కదా. ఆ పేరు పెట్టినందుకు కుటుంబం మనకి రక్షణగా ఉన్నట్టే బెలూన్స్ కూడా రక్షించాయి. అవును వైదేహి. స్వామివారికి అలంకరణ చేయకపోతే మీ తర్వాతి తరంపై ఆశలు పెట్టుకోవద్దు. ఒకవేళ మీ కడుపులో కాయ కాసిన కడుపులోనే కరిగిపోతుంది. బావా, ఇది ఆ శాపం తాలూకు ప్రభావమా? ప్రమాదాలు ఇలాగే జరుగుతూనే ఉంటాయనటానికి సంకేతమా? ఏమో వైదేహి, కానీ ఇంత పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డామంటే మనం కొలవడానికి వెళ్తున్న అమ్మవారే మనల్ని కాపాడిందనుకోవాలి. ఆ తల్లి ఈ శాపం నుంచి కాపాడితే చాలు బావా. మరిప్పుడెలా? కారు చెడిపోయినట్టుంది. బావా, ఇంటికి ఫోన్ చేద్దామా? వేరే కార్ పంపించమని చెప్దామా? వద్దు వైదేహి, ఈ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. నాకు తెలిసిన గ్యారేజ్ ఒకటి ఉంది, వాళ్ళకి ఫోన్ చేసి వేరే కారు పంపించమని చెప్తాను. హలో ఆనంద్. చెప్పు దేవాంశ్. మేము మీ ఊరికి దగ్గరలోనే ఉన్నాం. నా కారు ఫ్లాట్ టైర్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ కార్ ఏమన్నా ఇవ్వగలవా? ఓకేరా, దాందే ఉంది. ఈ మాత్రం హెల్ప్ చేయలేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ రా. నీకోసమే వెయిట్ చేస్తుంటాం. అడ్రస్ ఎక్కడా? ఇక్కడ రాజుగారి హోటల్ అనేదో ఉంది. కారు పంపిస్తున్నాను. ఓకే. అవును వైదేహి, నీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదేంటి? సీట్ బెల్ట్ తెగింది బావా. వైదేహి వస్తున్నాడు, ఆన్ ద వే. బాబు, వెంకటేడి? వెంకట్ ఊరులేడయ్యా, నన్నే వాచ్మెన్ గా 4 రోజులు చేయమన్నాడయ్యా. చిన్నబ్బాయి గారు అమ్మాయి గారు వస్తున్నారు, లోపలంతా శుభ్రం చేశారా? చేశామయ్యా. దండాలయ్య గారు. దండాలయ్యా. దండాలయ్యా. దండాలయ్య గారు. దండాలయ్య గారు. దండాలమ్మ గారు. దండాలండి. దండాలు. దండాలయ్య గారు. దండాలయ్య గారు. అయ్యగారు అమ్మగారు ఎలా ఉన్నారు బాబు గారు? అందరూ బాగున్నారు. మిమ్మల్ని బాగా అడిగినట్టు చెప్పమన్నారు. అయ్యగారికి మేమంటే చాలా ఇష్టం బాబు. మేమంతా మీ దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాం బాబు. ఈ 7 తొలి ధాన్యం బాబు, తీసుకోండి. మాకెందుకండి ఇవన్నీ? అలా అనకూడదు బాబు. ఈ తొలి ధాన్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతాం. మరి మాకు పెడుతున్నారేంటి? అయ్యో, అలా అంటారేంటమ్మా? మీకు తెలీదమ్మా, మీ కుటుంబం మాకు దేవుళ్లతో సమానం. అయినా మీరు ఉట్టి మనిషి కూడా కాదు. మీ బిడ్డ అన్నప్రాసానికి ఈ ధాన్యం వాడండమ్మా.
బాబు అమ్మవారి పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. పదండి బాబు, వెళ్ళి స్నానాలు చేసి రండి. అలాగే. సరే వైదేహి. వైదేహి అమ్మగారు అమ్మగారు నడుస్తావుగా? పర్వాలేదు బావా, నడుస్తాను. ఇది పట్టుకోండి పెద్దాయనా. ఉండు. బావా, ఏం చేస్తున్నావు బావా? ఏం లేదు, ఒక్క నిమిషం నువ్వు సైలెంట్ గా ఉండు. బావా బావా, అందరూ ఉన్నారు బావా, దింపు బావా. ఏం పర్వాలేదు, అంతా మనవాళ్ళే. బావా వద్దు బావా, వైదేహి. దింపు బావా ప్లీజ్. అరే, వద్దు బావా, వైదేహి. దింపు. నాకేం కాదు బావా. చూసావు బావా, వాళ్ళేమన్నారు? మన బిడ్డకి అన్నప్రాసన కోసం ఆ ధాన్యం వాడారట. ఇందరి ఆశీర్వాదం ఉంటే బిడ్డ క్షేమంగా ఉంటాడు. ఉంటాడు వైదేహి. మనం వచ్చిందే అమ్మవారి ఆశీర్వాదం కోసం. వాటికి ఈ జనాల ఆశీర్వాదం తోడైంది. మన బిడ్డ క్షేమంగానే ఉంటాడు. అసలు అంత పెద్ద శాపమున్నా మన వంశం ఇంతవరకు వచ్చిందంటే అమ్మవారితో పాటు వేళ్ళ ఆశీర్వాదం కూడా తోడుగా ఉండటం వల్లేనేమో బావా. సరే పద. హలో, ఏంటి పెళ్ళం లోపల పురిటి నొప్పులు పడుతూ ఉంటే బయట టెన్షన్తో తిరిగే మొగుళ్లాగా అలా తిరుగుతున్నావేంటి? ఏం చేయమంటావు? అంతకన్నా ఎక్కువ టెన్షన్గా ఉంది ఇక్కడ. టీవీలో న్యూస్ లేదు, ఇంకా ఎవరి దగ్గర నుంచి ఏ ఫోను లేదు. అసలు యాక్సిడెంట్ అయిందా కాలేదా, ఉన్నారా పోయారా, ఏ న్యూస్ లేదు. అసలు నువ్వు కట్ చేసింది బ్రేక్ వైరేనా? నా మీద నీకెప్పుడు అనుమానమేనా? అసలు కాన్ఫిడెన్స్ అనేది ఉండదా? తమరి ట్రాక్ రికార్డ్ అలాంటిది. మరి ఈసారి ఏదైనా తేడా జరిగితే నా చేతిలో అయిపోతావు నువ్వు. అవును, మనకి న్యూస్ తెలిసేదాకెందుకు ఆగాలి? దేవాంష్కి ఫోన్ చేస్తే మొత్తం తెలిసిపోతుంది కదా. లిఫ్ట్ చేయకపోతే పోయినట్టు, ఒకవేళ చేస్తే ఏం జరిగిందో తెలిసిపోతుంది. ఇందుకే నీకు బుర్ర లేదు అనేది. దేవాంశ్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా నువ్వు ఫోన్ చేశావా? సడన్ గా ఫోన్ చేసి ఎంక్వైరీలు చేస్తే లేనిపోని అనుమానాలు వస్తాయి. అదే నిజమే, కానీ ఇప్పుడు నా టెన్షన్ అంతా అక్కడేమైనా జరిగిందా లేదా దాని గురించే ఉంది. ఏమీ జరగలేదనుకో, నేను మళ్ళీ నీ ముందు ఎదవనవుతాను కదా, అది నా టెన్షన్. ఏంట్రా కాలు కాలిన పిల్లలే అలా తిరుగుతున్నావేంటి? ఏం లేదు బామ్మ, ఏం లేదు. ఈ ముసల్దాన్ని వాడుకుంటే వాళ్ళ గురించి తెలుస్తుంది. బామ్మ, దేవాంష్కి ఫోన్ చేసావా? లేదురా. ఏ? ఏం లేదు, చేరిపోయారా లేదా అని ఒకసారి ఫోన్ చేయి బామ్మ. వాళ్ళేదో ఇద్దరూ సరదాగా కారులో వెళ్తున్నారు, మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకురా? అయినా నీకేమైనా పెళ్ళా పెటాకులా? ఆ అనుభూతులన్నీ నీకు తెలియడానికి. ఓసే ముసలి, ఇలాంటి వాగుడు వాగినప్పుడల్లా ఎప్పుడు ఆ దేవాంష్ని చంపేద్దామని కసి పెరుగుతూనే ఉంటుంది. మేడం, దేవాంశ్ గారి కారు బ్రేక్ డౌన్ అయింది, కీస్ ఇమ్మన్నారు. బ్రేక్ డౌన్ అయిందా? ఫెయిల్ అయ్యాయా? ఎలా ఉన్నారు ఇప్పుడు? తెలియదు మేడం, బ్రేక్ ఫెయిల్ అయింది, కీస్ అయితే మీకు ఇమ్మన్నాడు. ఉంటాను మేడం. బ్రేకులు ఫెయిల్ అయ్యాయా? అంటే ప్రమాదం ఏం జరిగి ఉండదు కదా? దేవాంశ్ వైదేహి ఎలా ఉండారో? అసలే వైదేహి వట్టి మనిషి కూడా కాదు. అర్జెంటుగా ఫోన్ చేయాలి. నువ్వు అలా సీరియస్గా చూడకు. బ్రేక్స్ అయితే ఫెయిల్ అయ్యాయి కదా, యాక్సిడెంట్ అయితే జరిగింది కదా, ఖచ్చితంగా కడుపైనా పోయి ఉంటుంది. ఇప్పుడు ఫోన్ చేస్తారు కదా, తెలుస్తుంది. వెళ్దాం పద. దా.
ఎత్తరా ఫోను. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఫోన్ కూడా తీయడం లేదు అంటే నాకెందుకో భయంగా ఉందత్తయ్యా. అయ్యో, ఏం అయ్యుండదత్తయ్యా? ఏమన్నా అయ్యుంటే కారు కన్నా ముందు వాళ్ళొచ్చుండేవారు. అదే ఏమన్నా అయ్యుంటే తిరిగి వెనక్కొచ్చుండేవాళ్ళు కదా అంటున్నాను. వాళ్ళ సంగతి సరే, కడుపులో బిడ్డ సంగతి ఏమైందో? రే, ఇప్పటికే భయపడుతుంటే నువ్వు ఇంకా భయపడతావేంటి? అదేవుడి దయవల్ల ఏం జరుగుండదు. మళ్ళీ ఫోన్ చేస్తా. హలో మనోడా, హలో హలో, ఎలా ఉన్నావురా? నీకేం కాలేదు కదా? వైదేహి ఎలా ఉంది? ఇందు, ఎందుకు కంగారు పడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? అమ్మా, ఏమి జరగనట్టు ఏమైంది అంటావేరా? ఇప్పుడు మీరెక్కడున్నారు? మేము గెస్ట్ హౌస్లోనే ఉన్నామమ్మా. అయితే నీకేం కాలేదు కదా? ఏది వైదేహి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇదిగో మాట్లాడు. అమ్మా వైదేహి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, బాగానే ఉన్నాం. కారు పాడయిందని ఇంటికొచ్చి తాళాలిచ్చారా? బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని చెప్పారు. అందుకే ఏమైందో ఏమిటోనని చాలా కంగారు పడిపోయాం. అదే, బ్రేక్ ఫెయిల్ అయినా కంట్రోల్ చేసుకోగలిగాం. మాకెవరికి ఏం కాలేదులే. అప్పుడే నీకు చెప్పు ఉండాల్సిందమ్మా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా. అదృష్టం. ఛ, మనమేం చేయలేం. మా బెంగంతా కడుపులో ఉన్న బిడ్డ గురించే నాన్నా. కుటుంబం అంతా రక్షగా ఉండగా బిడ్డకేమవుతుందమ్మా? ఏం కాదు. అంటే ఈ పరిస్థితుల్లో వైదేహి ప్రయాణమే చేయకూడదు కదా దేవాంశ్. అలాంటిది కార్ బ్రేకులు ఫెయిల్ అయి ప్రమాదం జరిగితే కంగారుగానే ఉంటుంది కదా. నిజంగానే ఏం కాలేదు కదా? లేక ఇంట్లో వాళ్ళు కంగారు పడకూడదని ఏమన్నా దాస్తున్నావా? చెప్పాను కదా వదినా, కుటుంబం అంతా రక్షణగా ఉండగా వైదేహికి గాని తన కడుపులో బిడ్డకు గాని ఏమీ కాదని. అన్నయ్య, అమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వు. దేవాంశ్, అన్నయ్య, నువ్వొచ్చేటప్పుడు వైదేహికి బహుమతిగా ఇంట్లో ఒక్కొక్కరికి గుర్తుగా ఒక్కో బెలూన్ ఇచ్చావు కదా. ఈరోజు ఆ బెలూన్సే ఇంత పెద్ద ప్రమాదం నుంచి మన వారసత్వాన్ని కాపాడే అన్నయ్య. అవునా? అవునన్నయ్య, ఇంత పెద్ద ప్రమాదం జరిగినా వైదేహికి ఏమీ కాలేదు. అంతా నువ్విచ్చిన బెలూన్స్ వల్లే. మనమేమో పిండం పాడు చేయడానికి నానా పాటలు పడుతుంటే నీ కాళ్ళు లేని మొగుడేమో 30 రూపాయల బెలూన్స్ బహుమతిగా ఇచ్చి కాపాడేశాడు. నీ మొగుడే నీకు శత్రువు. ఏది పోనీలే మనవడా, ఆ దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. జాగ్రత్తగా ఇంటికొచ్చేయండి. నువ్వు మా కోసం కంగారు పడకిందు, మేం జాగ్రత్తగానే ఉంటాంలే. భగవంతుడా. సరే, పూజకు వెళ్దామా?
బాగానే ఎంజాయ్ చేస్తారులే. నిన్ను నేను చెప్పేదేంటి, నువ్వాగుతున్నదేంటి? వాళ్ళకిది శుభరాత్రి కాదు, కాళరాత్రి చెయ్యాలంటున్నా. చెప్పు ఊర్మిళ. ఎక్కడున్నావు చెంచల? ఇంకా నేను బతికే ఉన్నా. నువ్వు సమయానికి ఆ రోజు బయటకు పంపావు కాబట్టి బ్రతికాను, లేకపోతే ఈ పాటికే పోయుండేదాన్ని. ఇదిగో ఇప్పుడే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చా. ఇంత తొందరగా నువ్వెక్కడికి పోతావులే చెంచల. కార్లో బాంబు పేల్తేనే బతికిపోయావు. ఈ విషయం నిన్నేం చేస్తుంది చెప్పు? నీ పగ తీరేదాకా నువ్వెక్కడికి పోవు గాని ఇప్పుడు ఆ పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. తీర్చుకో. పగ అనగానే ప్రాణం లేచొచ్చింది. చెప్పు ఏం చేయాలో. నిన్నను మధ్యలో ఆగిపోయిన దాన్ని ఇప్పుడు పూర్తి చేయాలి. మళ్ళీ ఎవరన్నా కలపాలా? అది మాత్రం వద్దు. ఏసారి కూడా అది నాకే తినిపిస్తే ఏకంగా నేను పైకి పోవడమే. అది కాదు, అమ్మవారి ఆశీర్వాదం కోసం దేవాంశ్ వైదేహీలు గూడానికి వెళ్లారు. వాళ్ళకి ఆశీర్వాదము దక్కకూడదు, ఆశపడ్డది దక్కకూడదు. అర్థమైంది కదా? అర్థమైంది. కడుపులో ఉన్న బిడ్డ పోవాలి. కరెక్ట్. ఎంత సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరతారో బిడ్డని పోగొట్టుకుని అంతే బాధగా తిరిగి రావాలి. ఇక్కడంటే ముసుగు వేసుకుని ఏదన్నా చెయ్యాలంటే నానా పాటలు పడాలి గాని అది నా చోటు, నా మనుషులుండే చోటు. ఏం చెయ్యాలన్నా చాలా సులువుగా చేసేస్తా. ఏం చేయబోతున్నావు? ఇప్పటి వరకు నేను విషం కక్కాను, ఇప్పుడు విషపురుగు చేత విషం కక్కిస్తాను. అది అది నాకు కావాలి చంచల. కాటేస్తే కైలాసానికి పోవాలి. నీకు తోడుగా వాళ్ళని పంపిస్తా. ఇద్దరూ కలిసి పని పూర్తి చేసి రండి. సరే. విన్నావు కదా? చంచలకి సాయంగా వెళ్ళి వైదేహిని పైకి పంపించరా. వెళ్తా బంగారం. నువ్వు చెప్పాక వెళ్లకుండా ఉంటానా? వెళ్ళి పని పూర్తి చేసుకునే వస్తా. ఆల్ ది బెస్ట్. నీకు వైదేహి పోవడం కావాలి, నాకు దేవంశ్ పోవడం కావాలి. ఇద్దరిని కలిపి పైకి పంపించొస్తా. చూశారు కదా ఎలా బొసుకొడుతుందో? ఒక్క కాటుతో పైకి పోవాలి నాగా. ఆ దేవుడే దిగొచ్చినా బ్రతకూడదు. 30 రోజుల నుంచి విషం తీయలేదమ్మా. 30 మందిని చంపగల విషం ఉంది. అదంతా ఒకే మనిషికి ఎక్కితే బతకడం అసాధ్యం. నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాటేస్తే పోతారు సరే, కానీ మనం అనుకున్న మనిషినే సరిగ్గా కాటేసేలా చేయడం ఎలా? అందుకే కదా మనం ఈ నాగా దగ్గరకొచ్చింది. ఇది మామూలు పాము అనుకుంటున్నారా? మనం ఎవరిని కాటేయాలనుకుంటే వాళ్ళనే కాటేస్తుంది. వశీకరణం చేసిన పాము అంటే అదేనమ్మా, హిప్నోటైజ్ ఏదో అంటారు కదా. హిప్నోటైజా? ఏంటి, పాములు కూడా హిప్నోటైజ్ చేస్తారా? 100 మంది మధ్యలో వదిలినా అనుకున్న మనిషిని వెంటాడి వేటాడి కాటేసే వరకు వదలదు. కాటేశాక మాత్రమే తిరిగి బొట్టులోకి వస్తుంది. అది దీని ప్రత్యేకత. అవునా? నమ్మలేకపోతున్నాను. పోనీ నిన్ను కాటేమని చెప్పనా? నమ్మకం వస్తుందేమో. అంత రిస్క్ వదిలే. ఈ మనిషిని కాటేయాలని ఎలా చెప్తావు అని అడుగుతున్నా. ఒక మనిషిని చూపించి కాడేయడమంటే కాటేస్తుందా? అలా కాదు. ఎవరిని కాటేయాలో వాళ్ళు వేసుకున్న బట్టలు కావాలి. దానిలోంచి చిన్న మొక్క తీసి ఈ బొట్టులో వేశామంటే అదే ఆ మనిషిని వెతుక్కుని మరీ కాటేసొస్తుంది. అద్రిపోయింది. కానీ ఇక్కడెక్కడో వదిలి పాము వెతుక్కుంటూ వెళ్ళి కాటేసేదాకా ఎందుకు కాచుకొని కూర్చోవాలి? అదేదో దగ్గరికే తీసుకెళ్లి వదులుదాం. తొందరగా పని అయిపోతుంది. కాటేసిన పక్కన కాపాడ్డానికి లేకుండా దేవాంష్ని దూరంగా పంపించాలి. పదనాగా.